నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం హనంకొండలో ఉన్నటువంటి వేస్తాంబల ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ లైన్లో అయితే భక్తులు అయితే నిల్చొని ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే లోకల్. నేను 2 hours అవుతుంది 200 రూపీస్ దర్శనం తీసుకొని ఇంతవరకు లేదు. మొత్తం విఐపీలను పంపించుకుంటే దర్శనాన్ని బ్రేక్ చేస్తున్నారు. ఎండలో చాలా మంది ఉన్నారు, రోడ్డు మీద ఉన్నారు. ఇదే ఇంత అయితే ఇంకా నార్మల్ దర్శనం వాళ్ళకి ఎంత ఉండాలి? అసలు ఇక్కడ ఫెసిలిటీ ఏమున్నాయి? ఏం ఫెసిలిటీస్ లేవు, ఏం లేవు. ఇది ఎందుకు మరి ఇదంతా చేయడం? అక్కడ చూడండి లైన్ ఎంత ఉంది, విఐపీలు ఎలా అవుతున్నారు. అంటే వాళ్ళేనా మేము కాదా భక్తులం? వాళ్ళేనా? ఎందుకు ఇదంతా? పోలీసు వాళ్ళ దగ్గర ఉండి పోలీసు ఇక్కడ ఎక్కడ ఉన్నారు? ఏం లేదు, ఏం ఫెసిలిటీ లేదు, ఏం లేదు. ఎందుకు ఇదంతా చేయడం? ఎందుకు అట్లా ఉన్నప్పుడు మేనేజ్మెంట్ వేరే వాళ్ళు తీసుకొని చేయాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దగ్గర దగ్గర 10కి వచ్చినాం లైన్లోకి. ఇప్పుడు ఎంత 12 hours నుంచి దగ్గర కూడా పోలేదు. అంటే మీరు ఆల్రెడీ దర్శనం టికెట్ తీసుకొని కూడా లైన్లో నిల్చొని ఉన్నారా? 200 రూపాయలు ట్రైన్ టికెట్ అని పెట్టిరు. ఎందుకు మరి టికెట్ పెట్టడమే? ఫ్రీగా దర్శనం పోతారు, టికెట్ చూపెట్టమంటారా? 200 రూపాయల టికెట్, పేరు లేదు, ఊరు లేదు, దర్శనం టికెట్ అని ఇచ్చిర్రు. మరి దానికి లేదు. ఎందుకు మరి ఇదంతా? ఇగో ఎందుకు అంటే పిచ్చోళ్ళ కనిపిస్తున్నావు? జనాలు లేదు. మరి విన్నారు కదా, భక్తులు అయితే దాదాపుగా 2 గంటల నుంచి లైన్లో నిల్చొని సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. అది కూడా వాళ్ళు టికెట్ తీసుకొని కూడా 2 గంటల నుంచి వారు లైన్లో నిల్చొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విఐపి దర్శనాలు అయితే చేసుకుంటున్నారు, కానీ మమ్మల్ని పంపివ్వట్లేదు. 2 గంటల నుంచి మేము 10 గంటలకు వచ్చాము, ఇప్పటి వరకు మమ్మల్ని దర్శనం అయితే చేసుకొని ఇవ్వట్లేదని వాళ్ళు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.